హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో డీప్ అనాలిసిస్ నిఫ్టీలో చేసుకుందాం. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ ఆల్గో లెవెల్స్ ఇచ్చాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్గో లెవెల్స్ ఏదైతే మార్కెట్ ఉందో అది మార్కెట్ ఎస్టర్డే రేంజ్ లోపట్నే ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ మార్కెట్లో ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ దగ్గర ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ రెండు సేమ్ ఉండే. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాయి దగ్గరలో. అండ్ మనకి చూస్తే నిఫ్టీ క్లియర్లీ మధ్యలో ఓపెన్ అయింది. ఎస్టర్డే మార్కెట్ హైస్ అండ్ లోస్ మధ్యలో. అండ్ క్లియర్లీ మార్కెట్లో మార్నింగ్ అవర్స్ లో ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, డేటా మొత్తం కూడా పాజిటివ్ ఉంది. సో వ్యూ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో మనం చూసినట్లయితే స్లోలీ మూమెంటమ్ తోని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ టార్గెట్స్ కూడా అయిపోయినాయి 25,270 దగ్గర ఆల్గో లెవెల్స్. సో ఇక్కడ మనకి ఆల్గో లెవెల్స్ దగ్గర ట్రిగర్ అయిపోయింది. అండ్ మనం చూసినట్లయితే ఇక్కడ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇక్కడ నిఫ్టీ రేపు మార్కెట్ కనుక, అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది మనకి నిన్నటి హైస్ ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో ఫేక్ బ్రేక్అవుట్, సో నిన్నటి హైస్ ఇది. అండ్ డౌన్ సైడ్ లో ఇది మనకి నిన్నటి లో. అండ్ ఇక్కడ కొద్దిగా మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది. ఇది ఒక క్లోజింగ్ పాయింట్ కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇవాళ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది సో ఈ పాయింట్ లో. అండ్ మార్కెట్ లో డౌన్ సైడ్ లో గ్యాప్ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయినందుకు. అండ్ అప్ సైడ్ లో మార్కెట్ ప్రైస్ యాక్షన్ స్లైట్లీ పాజిటివ్ చేస్తూ మార్కెట్ స్లైట్లీ స్లో మూమెంటమ్ తో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ కూడా ఇదే పాయింట్ లో ఉంది. సో మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, సో రేపు మార్కెట్ మనకు కనుక మార్కెట్ అప్ సైడ్ లో వెళ్ళాలంటే మార్కెట్ ఏదైతే ఇక్కడ 25,275 అండ్ 25,300 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ రేపటికి. బికాస్ ఇక్కడ నుంచే మార్కెట్ లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది అండ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేయాలి. ఓకే, రేపు ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయినాయనుకోండి, సో ఫర్దర్ ఏదైతే ఇవాళ మార్కెట్ లో అప్ సైడ్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 25,275 ఆర్ 25,310 పైన మార్కెట్ ఉందనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంటుంది మార్కెట్ కి. సో ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు మార్కెట్ లో అంటే ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసింది ఈ పాయింట్ లో, అండ్ ఈ పాయింట్ లో హోల్డ్ చేసింది 25,178 ఆర్ స్లైట్లీ బిలో. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ ని మార్కెట్ కనుక డౌన్ సైడ్ వచ్చి ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి. అండ్ ఈ లోస్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది 25,125 లెవెల్. అండ్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే గ్యాప్ ఉందో ఇవాళ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 25,178 కింద మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి, ఎందుకంటే మార్కెట్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టి. వన్స్ ఒకవేళ ఈ రేంజ్ ఏదైతే ప్రీవియస్లీ నిన్నటి హైస్ అండ్ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, అప్పుడు మనకు స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డౌన్ సైడ్ కి వచ్చేసి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్ లో వచ్చేసి 25,300 ఆర్ 310 రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో ఉన్నంతసేపు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ 25,000 బ్రేక్ వేస్తే అప్పుడు పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 25,300 బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 25,400, 500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మార్కెట్ చాలా రోజుల నుంచి కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ మనం డైలీ టైమ్ ఫ్రేమ్ లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ మార్కెట్ లో బ్రేక్అవుట్ అవుతుంది. సో ఈ పాయింట్ లో మార్కెట్ లో ఫస్ట్ బ్రేక్ అయింది. సో ఇక్కడ నేను చార్ట్ కొద్దిగా జూమ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఈ పాయింట్ లో కన్సాలిడేషన్ జరిగింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉండే, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫేక్ బ్రేక్అవుట్ పైన మార్కెట్ ఇప్పుడు సస్టైన్ అవుతుంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ వరకు 25,400, 25,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్నటి హై ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, క్లియర్ గా మార్కెట్ ఇంకా అప్ సైడ్
ఉండొచ్చు, ఇంకా ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ లో 25,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఇది లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ 24,999 అండ్ దాని కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ 24,800 లెవెల్స్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మార్కెట్ ఏదైతే హై ఉందో, సో నిన్నటి హై బ్రేక్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఇవాళ, సో ఆల్మోస్ట్ అన్ని కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ లో ఉండే. సో బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ ఐటీ కానీ, నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ ఆల్ 600 పాయింట్స్ అంటే చాలా అన్నిటికన్నా నిఫ్టీ ఐటీలో స్ట్రెంత్ కనిపిస్తుంది. సో నిఫ్టీ ఐటీ చార్ట్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీ చార్ట్ ఇది డైలీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్ రెండు వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది నిఫ్టీలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ ఉంది, బేరిష్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి రీసెంట్ గా ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఐటీ స్టాక్స్, ఐటీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ వచ్చేసి 38,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీ ఐటీలో. ఓకే, సో నిఫ్టీ ఐటీ నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో బ్యాంక్ నిఫ్టీ కోసం, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఒక ఇండెసిషన్ క్యాండిల్ కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో, కంప్లీట్లీ సైడ్ వేస్. సో నిన్నటి ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ అండ్ లోస్ మధ్యలోనే ఉంది. సో ఇవాళ కూడా సో మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ లో ఒక బ్రేక్అవుట్ రావాలి. సో ఏదైతే ఇవాళ హైస్ బ్రేక్ అవ్వాలి అండ్ దాని తర్వాత నిన్నటి హైస్ బ్రేక్ అయితే అప్పుడు అప్ సైడ్ లో మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా టఫ్ టు ట్రేడ్. మార్కెట్ అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైటింగ్ అనేది జరుగుతుంది. అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ 56,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వచ్చేస్తే దాని కింద 56,200 దగ్గరలో సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ రెండు లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఈ మధ్యలో మార్కెట్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అవాయిడ్ చేయండి. మార్కెట్ ఈదర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అని, ఎందుకంటే డౌన్ సైడ్ నుంచి మనం స్ట్రక్చర్ చూసామనుకోండి, స్ట్రాంగ్లీ మార్కెట్ ఒక బుల్లిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది ఇక్కడ. సో మార్కెట్ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అవుతే బాగుంటుంది. అండ్ 56,200 అండ్ 56,400 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ గానే చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఓకే, సో సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్. అండ్ ఇక్కడ మనం చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్. సో ప్రీవియస్ మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ ఐస్ బ్రేక్ చేయలేదు, కాకపోతే మీరు బాడీ చూసారనుకోండి ప్రీవియస్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. ఇప్పుడు ఏదైతే మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్ ఓపెనింగ్ ఉందో దానికన్నా పైన మార్కెట్ లో క్లోజ్ చేసింది అండ్ ఇక్కడ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది. సో ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి రేపు ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో సెన్సెక్స్ లో కూడా పాజిటివ్ గా చూడొచ్చు సెన్సెక్స్ ని, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్ లో కూడా. అండ్ ఇక్కడ మన సెన్సెక్స్ వచ్చేసి మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, సెన్సెక్స్ లో చిన్న టైం ఫ్రేమ్ మనం సెన్సెక్స్ లో చూస్తే ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ లో సెన్సెక్స్ మనకి సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఏదైతే మార్కెట్ లో నిన్న రెసిస్టెన్స్ ఉండేనో ఆ పాయింట్ లో, అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్ లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది సెన్సెక్స్ లో అండ్ ఇక్కడ మనకి ఈ లెవెల్స్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. ఓకే, సో డౌన్ సైడ్ కి ఇవాళ మార్కెట్ లో ఇవి సపోర్ట్ లెవెల్స్, స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్ వేస్తూ మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది. సో సెన్సెక్స్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 82,500 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్ లో. అండ్ అప్ సైడ్ కి ప్లాన్ చేయాలంటే సెన్సెక్స్ లో అట్లీస్ట్ 82,857 ఆర్ 82,900 లెవెల్స్ పైన మార్కెట్ ఉంది అనుకోండి, సిఈ సైడ్ లో ప్లాన్ చేయండి. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫేక్ బ్రేక్అవుట్ ఒక హై 83,000 బ్రేక్ అవుతుందో అప్పుడు ఇంకా ఫర్దర్ క్వాంటిటీ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ లో పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసిందంటే. ఓకే, ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను.